బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడికి ముంబై కోర్టు 5 రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహాజ్ ను అర్ధరాత్రి థానేలో అరెస్ట్ చేసిన పోలీసులు ఉదయం వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజులు కస్టడీ కోరారు. దాడికి పాల్పడింది తానేనని నిందితుడు అంగీకరించినట్లుగా కోర్టుకు తెలిపారు. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి కాబట్టి ఈ ఘటనలో అంతర్జాతీయ కుట్రను కొట్టిపారేయలేమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నందున నిందితుడిని 5 రోజులు పోలీస్ కస్టడీకి పంపుతున్నట్లుగా వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి వెనుక అంతర్జాతీయ కుట్ర దాగుందన్న ఆరోపణలను నిందితుడి తరఫు న్యాయవాది ఖండించారు. షరీఫుల్ 7 ఏళ్లుగా ముంబైలో ఉంటున్నాడని, అతని కుటుంబం కూడా ఇక్కడే ఉందని తెలిపారు. కేసులో అతన్ని కావాలని ఇరికించారని ఆరోపించారు డిఫెన్స్ లాయర్ సందీప్ షేఖానే. पुलिस कस्टडी 5 दिन के लिए दी गई है और उनको बताया गया है कि 5 दिन में उनको रिपोर्ट सबमिट करने बोला है कि जो भी रिपोर्ट है आप सबमिट कीजिए। और उनके पास पहली बात तो कोई ऐसा प्रूफ नहीं है कि वो प्रॉपर बांग्लादेशी है, वो 6 महीने पहले आए। इट इज़ अ रॉन्ग स्टेटमेंट। कहाँ का रहवासी है सर? कोई जानकारी अगर आप... यहीं पे वो रह रहा था, 7 साल के ऊपर से वो रह रहा है और परिवार यहीं पे है और मुंबई में है। एलिगेशन जो बताए गए इंटरनेशनल, देयर इज नो सच इंटरनेशनल एलिगेशन और नो सच प्रूफ। अभी तक इन्वेस्टिगेशन ऑफिसर ने कोई ऐसा प्रूफ नहीं बताया है कि उसमें पता चले कि इंटरनेशनल इश्यूज है। अभी वो बांग्लादेशी है ओरिजिन, ये नहीं है, वो अभी तक कंफर्म ये नहीं है। उनके पास कोई डॉक्यूमेंट्री एविडेंस नहीं है, कोई इंटरनेशनल इशू नहीं है और कोई अटेम्प्ट टू मर्डर नहीं है। జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. బాంద్రాలోని సైఫ్ నివాసంలోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అడ్డుకున్న సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ముంబై పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 3 రోజుల తర్వాత థానేలో షరీఫుల్ ఇస్లాంను అరెస్ట్ చేశారు. టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలం సమీపంలో ఉన్న లేబర్ క్యాంప్లో పోలీసులకు చిక్కాడు నిందితుడు ఫరీఫుల్. ప్రాథమిక విచారణలో అతన్ని బంగ్లాదేశీడిగా గుర్తించినట్లు ముంబై డీసీపీ దీక్షిత్ వెల్లడించారు. అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన షరీఫుల్ 6 నెలల క్రితం ముంబై వచ్చాడని, విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడని తెలిపారు. భారతీయుడని చెప్పటానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవన్నారు.